అటువంటి తరుణంలోనే ఇటువంటి ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త కొత్త టెక్నాలజీలన్నీ ఉపయోగించి మూవీలు చేసి దాని మీద చేస్తున్నారు. కాబట్టి అప్పుడుకి ఇప్పటికి మార్పులు చెందటం అనేది సహజం కాబట్టి, ఆ మార్పుల కోణంలో ముందుకెళ్తుంది. తెలుగు సినిమా ఎంతో అభివృద్ధి చెందింది, ఎంతో స్థాయికి పోయిందని చెప్పుకోవటంలో ఎటువంటి ఇది లేదు. చెప్పుకోవచ్చు మనం తెలుగు గొప్పగా. సినిమాకి సంబంధించి స్వర్ణయుగం అంటే ఏ పీరియడ్ చెప్తారు మీరు? స్వర్ణయుగం అంటే ఆనాడు 1952, 53 నుంచి అనుకుంటే 1970, 71, 75 వరకు కూడా మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు, మహానటుడైనటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారు. వారు ఇరువురు కూడా తెలుగు సినిమాలకు 2 కళ్ళు, 2 నేత్రములు లాంటివని. వారు చేసినటువంటి అమోఘమైనటువంటి సపోజ్ ఒక 'పాతాళ భైరవి' మూవీ తీసుకుందాం. నందమూరి తారక రామారావు. అవును. దాంట్లో ఆ మహానటుడు ఎంత అందంగా ఉంటాడు. ఎంత అందముగా ఉండటమే కాకుండా ఆయన తీసుకున్న ఆ క్యారెక్టర్, ఆ పాత్రను కూడా అంత అందముగా పండించాడు. అంత గొప్ప సినిమాలు. అటువంటి నటన, ఆ సౌరభం, ఆ యొక్క చాకచక్యం, అస్సలు ఆ టీవీ, ఆ నిలబడటం అదనేది ఆ గొప్ప నటన హ్మ్. అసలది. ఆ మహానీయుడు నిజంగా గూడా రాముడు అవతారం ఇస్తే రాముడు గాని పౌరాణికంలో, కృష్ణుడికిస్తే కృష్ణుడు గాని, సాక్షాత్ మన కృష్ణారాములు ఎలా అవును. ఉంటారో తెలీదు. అది చూపించినటువంటి మహానీయుడు ఎన్టీ రామారావు గారు మనకి. వారు తీసినటువంటి 'కలిసుంటే కలదు సుఖం' గాని మనం తీసుకున్నట్టయితే, సావిత్రి గారు ఎన్టీ రామారావు గారు నటించిన అద్భుత పాట. వారు దాంట్లో ఒక వికలాంగుడు పాత్ర ఏస్తాడు అవును. ఎన్టీ రామారావు గారు. అసలు ఆ పాత్ర ఎంత గొప్పగా, ఎంత మహా విగ్రహము, ఎంత నటుడు. ఆ ఒక వికలాంగుడు పాత్రని ఎంత గట్టిగా రక్తి కట్టించాడు. ప్రజల్ని ఏడిపించాడు. ఆ సినిమా నేను చూస్తున్నప్పుడు థియేటర్‌లో మేమందరం కూర్చున్నప్పుడు మహిళలు ఏడుస్తున్నారు. అంటే ఆ సినిమాలో మమేకమైపోయారు. ప్రజలు ఎలా ఉందంటే సమసమాజము మనం ఇస్తున్నటువంటి ఏదైతే మనం పబ్లిక్‌లోకి తీసుకుపోతామో దానిని నాయకుడు, కథానాయకుడు అంటే కథానాయకుడిని ఫాలో అవుతారు. అదేవిధంగా ఆ సినిమాను చూసి ఎన్టీ రామారావు గారి ఆ పాత్రని, సావిత్రి గారు చేసినటువంటి ఒక పాత్రని అయన్నీ చూసి ఎంతో గొప్పగా ఆదరించి ఎన్నో ఇప్పుడు కాదు ఆ రోజుల్లో సంవత్సరాలు ఆడిన మూవీలవి. 365 రోజులు ఆడిన మూవీలు ఆనాడు. 1 ఇయర్. 1 ఇయర్. 'దేవదాసు' అక్కినేని నాగేశ్వరరావు గారిది చూసుకోండి. 1 ఇయర్ ఆడింది మూవీ. జనాలు పట్టం కట్టారు. అది ఆ స్వర్ణయుగం. అందుకే వాళ్ళిద్దరున్న తరుణంలో స్వర్ణయుగంగా తెలుగు సినిమా పేర్కొనబడ్డది. ఇప్పుడు సెన్సార్ విషయానికొస్తే అప్పట్లో మీరన్న స్వర్ణయుగం పీరియడ్ అంటే 1950స్ నుంచి 70స్ వరకు ఏడాదికి 20 సినిమాలు, 30 సినిమాలు. అవును. సెన్సార్ కూడా ఈజీ. వాటిని చూసి సెన్సార్ ఇవ్వడం అంటే మంచి సినిమాలు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గాని, ఏదైనా అవును. సొసైటీ. కానీ ఇప్పుడొస్తున్న వందల కొద్దీ సినిమాలు, అది తెలుగు సినిమాలోనే మీరన్నట్టు 100కి పైగా సినిమాలు 5, 6 హిట్‌లవుతున్నాయి. అవును. వీటన్నిటిని చూసి ఏంటి ఈ చెత్త అని ఎప్పుడన్నా అనిపిస్తుందా? అంటే ఇప్పుడు అంటే చూడాలి గదా! అవన్నీ సెన్సార్ జేయాలి సినిమాలన్నిటిని. కరెక్టే. ఇప్పుడు ఈ విధంగా ఎలా ఉంటుందంటే ఇప్పుడున్నటువంటి ట్రెండ్‌లో ప్రతి ఒక్కరు మూవీలు తీసేసి సక్సెస్ అయ్యేవాళ్ళు 2, 3% ఉండేవారు. అది పెద్దలైనటువంటి ఆహ్, మన 'రామానాయుడు' గారు పెద్దలు వారిని పిలిచి చెప్తుండేవారు అందరికి. మాలాంటి వాళ్ళందరికి గూడా చెప్పేవాడు ఆ తరుణంలో. 2012, 13లో గూడా నేను గూడా దాంట్లో కొంచెం సినిమాలో రంగంలో పనిచేశాను గాబట్టి, అప్పుడు నేను మమ్మల్ని పిలిచి చెప్పేవారు. "అయ్యా! మీరు ఎక్కువ ఇబ్బందులు పడి, ఎక్కువ శాతం నిర్మాతలుగా ఓకే. నిర్మాతలుగా కోల్పోవద్దు డబ్బును. ఎక్కడ గూడా జాగ్రత్తగా ఉండండి." సురేష్ బాబు గారు గూడా అదే మాట చెప్తారు. వారు గూడా అదే మాట. "మీరు కొత్తగా వస్తున్నారు. ఎవరికి ఎంత రెమ్యునరేషన్ ఇవ్వాలనో తెలీదు. కొత్తోళ్ళు ఎక్కువ అమౌంట్‌లు ఇచ్చేసి సినిమాలు సక్సెస్ గాక ఎక్కువ హ్మ్. ఫెయిల్యూర్ అవును. అవుతున్నాయి. మీరు మళ్ళీ రోడ్లకి ఇది గావద్దు. నా మాట ఇనండి. జాగ్రత్తగా ఉండండి" అని సూచనలు ఇస్తారు అప్పటికిప్పుడు. అయితే ఈ సినిమా రంగం అనేది ఇదొక ఆకర్షణీయమైనటువంటిది. అది యువతకు గావచ్చు, సమాజంలో ప్రతి ఒక్కరు గూడా ఆకర్షణీయుతులై, ఆ మూవీలో మనం వెళ్ళాలి. దాంట్లో ఏదో ఒకటి చెయ్యాలి. మనమేమి నిర్మాణంగా చేయాలి అని కొంతమంది వచ్చి చాలా అనేక మంది సక్సెస్ అయ్యారు. చాలామంది ఫెయిల్యూర్ అయ్యారు. కాబట్టి సినిమా రంగాన్ని సినిమాగానే చూసుకుంటూ, దాంట్లో వైవిధ్యం ఏందనేది ఎప్పటికప్పుడు నెమరేసుకుంటూ, మనం మారుతూ, మనం కూడా సమాజంతో పాటు మనం అవును. మారుతూనే ఉండాలి. మారుతూ, ఆ విధంగా వనరులు కూడా మనకుండి, తట్టుకోగలిగి నిలబడి, వ్యవహారం చేసి, ఇంత ఒక గ్రేట్ లెజెండ్ ప్రొడ్యూసర్‌గా మారిన వ్యక్తి 'రామానాయుడు'. ఆయనొచ్చినటువంటి విధానము, తరువాత ఆయనని ఆయనే మార్చుకొని, త్యాగం చేసి, ఊర్లో గూడా ఒక్క బెట్టెదు భూమి లేకుండా అమ్మేసుకొని ఆయనకొచ్చిందొచ్చి మొత్తం తెచ్చి సినిమాలో పెట్టి 'రాముడు భీముడు' సినిమా, అవును. ఎన్టీ రామారావు గారి సినిమా నుంచి అక్కడి నుంచి వారు మారి